ఏదైతే ఈ హైడ్రా హడావిడి నడుస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఇది కూడా మరి సిబిఐ లేకపోతే ఈడీ లాంటి సంస్థలాగానే పనిచేస్తూ ఉన్నది. ఇది కేవలము ఒక పక్షపాతి హైడ్రాగా మరి పనిచేస్తున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నా చిన్న వయసులో ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నాకున్న అనుభవంలో వాస్తవానికి ఒకవేళ హైడ్రా అనేది కరెక్ట్గా పనిచేస్తే నియోజకవర్గాలలో 25-30% ఇళ్లను కూడా కూల్చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్లోనే కాదు మరి అన్ని 119 నియోజకవర్గాలలో కూడా వితౌట్ పర్మిషన్ తోటి ప్రభుత్వ జగలలో అనేకమైనటువంటి బిల్డింగ్లు వెలిసినాయి. ఈరోజు మీరు ఏది టౌన్లలో మీరు ఒకసారి టౌన్ ప్లానింగ్ తీసుకోండి. తర్వాత ఈరోజు హైదరాబాద్లో అయితే నాకు తెలిసిన కాడ కొన్ని వేల ఎకరాలు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో, ఎంతమంది ఎంపీలు ఉన్నారో వాళ్ళకందరికి సంబంధించి హైదరాబాద్లో వాళ్ళకి ఫామ్ హౌజులు ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఈరోజు వాస్తవ పరిస్థితి చూపించకుండా ఎక్కడెక్కడైతే మరి వాళ్ళకి శత్రువులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి పడరానులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే వాళ్ళు టార్గెట్ పెట్టారో గతంలో వాళ్ళ మీదనే టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నది. నేను దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి ఒక డిమాండ్ చేస్తున్నా, ఈరోజు బీజేపీ నాయకుల మీద దాడి చేయండి. మీకు దమ్ముంటే బీజేపీ ఎంపీల మీద కానీ, బీజేపీ ఎమ్మెల్యేల మీద కానీ, బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల మీద కానీ మీరు దాడి చేయరు. ఈరోజు 2 సార్లు కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నది. ఈరోజు బండి సంజయ్ గారికి ఫామ్ హౌజులు లేవా, కిషన్ రెడ్డి గారికి ఫామ్ హౌజులు లేవా, తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలకు లేవా, బీజేపీ ఎంపీలకు లేవా, కనీసం వాళ్ళ ఊసెత్తుతలేరు. వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇది పడుతూ ఉన్నది. ఈరోజు అమాయకులైనటువంటి ఏదో నాగార్జున ఒకనే ఇక్కడ తెలంగాణ మొత్తంలో కబ్జా పెట్టినట్టు, లేకపోతే పటంచెర్లో ఎవరో ఒక ఎక్స్ఎమ్మెల్యేనే ఇక్కడ ఈ ప్రజెంట్ ఎమ్మెల్యేని ఇక్కడ పెట్టినట్టు, ఈరోజు మీరు ఏది బీఆర్ఎస్లను టార్గెట్ పెట్టి ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇది హైడ్రా కాదు, ఇది హైడ్రామా అని చెప్పొచ్చు. ఇది హైడ్రా కానే కాదు. ఈరోజు మీరు ఎవరెవరైతే గతంలో మీరు టార్గెట్ చేసినారో వ్యక్తిగతంగా పడరానులను మీరు చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి కాంగ్రెస్లను మీరు మీ పార్టీలో ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను, మీ పార్టీలో ఉన్నటువంటి గత మంత్రులను, గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ మీద మీరు దాడి చేయుర్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 90% మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు అందరికీ కూడా ప్రభుత్వ జగాలలో అమ్ముకున్నట్టు కొన్నట్టు కొన్ని ఈరోజు రెవెన్యూ రికార్డు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి వాస్తవ పరిస్థితి ఏందో ఈరోజు నేను చెప్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ భూములు కొన్ని వందల వేల ఎకరాల భూములు పేదవాళ్ళ దగ్గర కొనుక్కొని ఈరోజు అమ్ముకున్నటువంటి దాఖలాలు లేవా? వాళ్ళకు జైలు పంపించుర్రి. అంటే అది హైడ్రా కిందికి రాదా? అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారు, తర్వాత లావణి పట్టలు కొనుక్కున్నారు, సీలింగ్ ల్యాండ్లు కొనుక్కున్నారు, ఇవన్నీ కొనుక్కొని రకరకాల చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు దమ్ముంటే ఈరోజు ఈటెల రాజేందర్ గారు అంటే మా గౌరవం ఉన్నది. ఈరోజు ఈటెల రాజేందర్ గారు కానీ, లేకపోతే ఎవరు బండి సంజయ్ గారు కానీ, తర్వాత చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు స్వాగతించండి, పార్టీలకు అతీతంగా స్వాగతిస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ హైడ్రాకు బలైపోతారు. అప్పుడు తెలుస్తుంది. ఈరోజు దయచేసి నేను ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా, నీ వ్యక్తిగత స్వార్థం కోసము లేకపోతే నీ హైడ్రా అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది పెద్ద ఒక డ్రామాగా తయారైపోయింది. ఈరోజు వాస్తవానికి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఎన్ని, ఆ ప్రభుత్వ భూములలో పూర్తిగా మీరు సమగ్రమైన విచారణ చేపట్టి రాష్ట్ర మొత్తంలో అంటే కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు నాయకులను కానీ ఎవడు కబ్జా పెడితే వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వండి. మీరు నోటీసులు ఇచ్చి 10-15 రోజులు గడువు ఇవ్వండి. ఆ గడువు లోపల వాళ్ళు సంజాయిషి ఇవ్వకపోతే మీరు సంబంధించిన కలెక్టర్ గారి ద్వారా మీరు ఆ రిపోర్ట్ తెచ్చుకొని మరి చట్టబద్ధంగా మీరు కూల్చేస్తే ఇబ్బంది లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వరు, ఎలాంటి సంజాయిషి అడగరు. ఈరోజు హైడ్రా అనేది అసలు ముఖ్యమంత్రి కూడా ఒక ప్రొసీజర్ పద్ధతిగానే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధంగానే నడుచుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ఏదో సుప్రీంకోర్టు జడ్జి అయినట్టు, ఆ ముఖ్యమంత్రి ఏదో హైకోర్టు జడ్జి అయినట్టు, ముఖ్యమంత్రి ఫైనల్ అయినట్టు అసలు ముఖ్యమంత్రికి ఏం పవర్స్ ఉన్నాయి, ఈ హైడ్రాకి ఏం పవర్స్ ఉన్నాయి? ఈ హైడ్రా అనేది ఒక డ్రామా కంపెనీగా మారిపోయింది. ఈరోజు ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 70-80% ఎంపీ ఎమ్మెల్యేలకు ఈ యొక్క ప్రభుత్వ భూములతో సంబంధాలు ఉన్నాయి. ఓన్లీ ఏదో ఒక్క సినిమా హీరోనేనా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కబ్జా పెట్టింది? చిరంజీవికి ఉన్నాయి, పవన్ కళ్యాణ్కు ఉన్నాయి, తర్వాత ఇంకోరుకున్నాయి. మొత్తం ఎంతమంది సినిమా హీరోలో వాళ్ళకి అందరూ సంబంధాలు ఉంటాయి. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ భూములతో సంబంధాలు ఉంటాయి.
ఈరోజు రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ భూములు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ భూములలో ఎవరెవరు ఆక్యుపై చేసిండ్రు వాళ్ళందరినీ కూడా గుర్తించండి. లక్షల ఎకరాలల్లా, కోట్ల లక్షల ఎకరాలల్లా ప్రభుత్వ భూమి ఉంటే ఏదో ఒక ఇద్దరిని బలి చేసి మేము హైడ్రా ద్వారా పెద్ద వర్గ పెట్టినామని అంటే అది ఎట్లయితుంది? కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, కేవలం ఈరోజు ఆనాడు ఈ నాగార్జున అనేట ఆయన హీరోకు బీఆర్ఎస్ పార్టీలతోటి కేటీఆర్ గారితో ఎవరితో సంబంధాలు నేను వాళ్ళని టార్గెట్ పెట్టడము అంటే ఎవరితో సంబంధాలు ఉంటే తర్వాత ఏది మల్లారెడ్డి గారు తను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు గతంలో ఏదో గొడవలైనని చెప్పేసి వాళ్ళని టార్గెట్ పెట్టడము. ఈరోజు వాస్తవానికి టార్గెట్ ఎవరిని పెట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయిందంటే ఉట్టికిన అయిందా? అవినీతి చేయకుండా అయిందా? అక్రమాలు చేయకుండా అయిందా? ఈరోజు వాస్తవానికి హైడ్రా అనేది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏం నేరం చేయలేరా ముఖ్యమంత్రి అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీ అన్నదమ్ములు ఒకవేళ నేరస్తులని వాళ్ళకు వాళ్ళు ఇల్లు కూలుస్తామని చెప్పేసి మీ అన్న చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి అన్న చెప్తా ఉన్నాడు. మరి మీ అన్ననే నేను అక్రమానికి పాల్పడ్డంటే మీ ఇంట్లోనే దొంగలు పెట్టుకొని పక్కలో దొంగలు మీరు ఎట్లా చెప్తారండి? ఈరోజు వాస్తవానికి మీ సొంత అన్ననే నాకేం తెలియదు నేను కూడా దొంగతనంతో కట్టుకున్నాడు. దొంగలందరూ మీ ఇంట్లో పెట్టుకొని ఆ నాగార్జున దొంగ ఉన్నాడు, లేకపోతే ఏది మరి మల్లారెడ్డి గారిని మీరు పూచి చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో. కాబట్టి ముమ్మాటికి ఒకటి మీ అన్న రేవంత్ రెడ్డి గారి అన్న ఒక ఆయన్నే కాదు, తర్వాత ఈ నాగార్జున ఒక ఆయన్నే కాదు, మల్లారెడ్డి గారే కాదు, ఈ రాష్ట్రంలో 70-80% పొలిటీషియన్లతోటి ఈ ప్రభుత్వ భూములకు సంబంధాలు ఉన్నాయి, అక్రమ మరి దందాలతో సంబంధాలు ఉన్నాయి. సినిమా హీరోలతో ఒక నాగార్జున గారిని బలి చేయడం వల్ల కరెక్ట్ కాదు. మొత్తం హీరోల మీద మీరు విచారణ చేపట్టండి. అందరు 1000 కోట్లు ఎక్కడొచ్చిండ్రు? ఈరోజు చెప్పు లేకుండా తెలంగాణకు వచ్చి 1000 కోట్లకు అధిపతులు అయిన హీరోలు వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ముఖ్యంగా ఈరోజు ఏమి లేనోడు 100 కోట్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎదిగినరు. మరి వాళ్ళ మీద ఎందుకు హైడ్రా పనిచేస్తలేదు? ఇది దొంగ హైడ్రా, ఇది కేవలం దొంగ నాటకము, ఇది కేవలము పబ్లిక్ను చూతపనించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు తప్పితే అసలు రేవంత్ రెడ్డి తీసుకుని ఏ నిర్ణయం కూడా ఎవడు నమ్మేటోడు లేడు. ఈయనంతా కూడా ఈ కమిషన్ల కోసం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే నేను రేవంత్ రెడ్డికి సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్క నాగార్జున ఒక్కడే తప్పు చేసిండా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ ఎమ్మెల్యేలా ఈరోజు మీ మంత్రివర్గంలో పేరు చెప్పను, మీ మంత్రివర్గంలో భూ కబ్జాలు చేసినట్టుగా గతంలో ఆరోపణ వచ్చినటువంటి మరి మంత్రులు లేరా? మరి గతంలో మరి ఏది అసైన్మెంట్ భూములు కబ్జా పెట్టినటువంటి 100 ఎకరాలు కబ్జా పెట్టినట్టు చాలామంది మీ ఎమ్మెల్యే మీద ఆరోపణ రాలేవా? వాళ్ళందరి మీద నువ్వు హైడ్రా పని చేయకుండా ఒకరిద్దరు మీ చేసి మేము అది చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు హైడ్రా పని చేస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా ఉండదు. చాలా వేల లక్షల ఇళ్ళని కూడా ధ్వంసాలు చేయాల్సి వస్తుంది. కొన్ని వందల వేల లక్షల ఎకరాలు కూడా మేము రికవర్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది పార్టీలకు అతీతంగా. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా హైడ్రా పని చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఇది ఒక కీలుబొమ్మగా పనిచేస్తూ ఉన్నది. ఏది బీజేపీ ఏది సిబిఐ కానీ ఈడీ కానీ మరి వాడుకుంటున్నదని చెప్పి ఆరోపణ చేసిన ఈ రేవంత్ రెడ్డి ఈ హైడ్రాను కూడా ఆయన స్వార్థం కోసం, ఆయన స్వార్థ రాజకీయాల కోసం వాడుతున్నాడు. కాబట్టి ఎవ్వరూ దీని మీద పెద్ద పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ డ్రామాకు కంపల్సరిగా వాళ్ళు నష్టపోయిన వాళ్ళందరూ కోర్టుకు పోయి ఈ రేవంత్ రెడ్డి మీద కేసు చేసి రేవంత్ రెడ్డి మీదనే తప్పకుండా ఫైట్ చేసి వాళ్ళు న్యాయం పొందుతారని కూడా నేను ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈ డ్రామాలు బంద్ చేసి ఏదైనా ఒక పారదర్శకమైన పాలన అందించండి. ఈరోజు 6 గ్యారంటీలు మర్చిపోయినరు, 13 గ్యారంటీలు మర్చిపోయినరు, పేదలకు ఇచ్చే పెన్షన్ మర్చిపోయినరు, పేదలకు కట్టే ఇల్లు మర్చిపోయినరు, పేదలకు ఇచ్చే గృహలక్ష్మి మర్చిపోయినరు, పేదలకు ఇచ్చే ఏది సన్నబియ్యం మర్చిపోయినరు, పేదలకు ఇచ్చే కార్యక్రమాలు ఈరోజు విద్యార్థులకు ఏది 5 లక్షల ఏది వాళ్ళకు ఏది విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు అది మర్చిపోయారు, ఉద్యమకారులకు 2250 గజాలు ఇస్తామన్నారు అది మర్చిపోయారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు హైడ్రా ఎవడి అసలు మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది? మీకు దమ్ముంటే ఈ వర్షాకాలంలో చాలామంది నష్టపోతున్నారు కదా, ప్రజలకు ఆదుకునే ప్రభుత్వం ఉండాలి కానీ ఈ హైడ్రామాలు చేసే ఈ ప్రభుత్వాలు మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి తొందరలోనే ఆయన ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోతాడని కూడా నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఈయన కేవలము ఈ రేవంత్ రెడ్డి అయినా కేవలం ఒక డ్రామా రేవంత్ రెడ్డిగా తయారైపోయిండు. ప్రజా సంక్షేమము అభివృద్ధి పూర్తిగా విస్మరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక దొంగల రాజ్యము, ఒక దోపిడీ రాజ్యము, అవినీతి రాజ్యంగా నడుస్తుంది. దీన్ని మేము 101% రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు తప్పకుండా పనిచేస్తా. ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన తప్పకుండా
మేము పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అంటే ప్రజలు ఓటేసిరు, కానీ ఈ హైడ్రాలు తీసుకొచ్చేసి కమిషన్ల కోసం దందాలు చేస్తా అంటే వీళ్ళకి ఎవరు ఓటేసేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!